బ్రహ్మ కళ్యాణుడు నారదాముడు ఆలకించాడు. ఓహో, శ్రీనివాస కళ్యాణం ఆగిపోయేలాగున్నది, నేను వెళ్ళి జరిపించి రావాలి. నమో నారాయణ. చిన్నానా శ్రీనివాస, విసారంగా ఉన్నావు, కారణం ఏమిటి తండ్రి అనగానే, నేను పద్మావతిని ప్రేమించాను, కళ్యాణం ఆడాలి, డబ్బు లేక విసారంగా ఉన్నాను అనగానే, చిన్నానా మన పశ్నానికి పల్లంగి దూరములో కుబేరుడు అనే సావకారు ఉన్నాడు, సావకారు వద్దకు వెళ్తే నీకు కావలసినంత డబ్బు అప్పుగా ఇస్తాడు అనగానే, భగవంతుడు కుబేరుడు వద్దకు వెళ్ళాడు. పోయి కుబేరా, నేను పద్మావతిని కళ్యాణం ఆడాలి, 14 లక్షలు నాకు డబ్బు అప్పుగా కావాలన్నాడు అనగానే, ఓయి దేవదేవ, మీకు నేను అప్పు అంటే ఇస్తాను, ఈ అప్పు నాకు ఏ విధంగా తీరుస్తారు అనగానే, నేను అవతారం విన్నాడి 7 కొండల స్వామిగా పిలుస్తాను, 7 కొండల్లో గుళ్ళు గోపురాలు కట్టుకుని నువ్వు నాకు అప్పిచ్చావు కాబట్టి నీ గుళ్ళు కూడా నా కోనేరు ఎదురుగా ఉంటాయి, నిన్ను వరహాల స్వామి అంటారు. నా వద్దకు వచ్చిన వారందరూ కూడా నీ వద్దకు వస్తారు, నీ హుండీలో ధనం పోస్తారు, అది నీకు ఏ రోజుకు ఆ రోజు వట్టి ఈ కలియుగం అనంతరము నా పెద్దనే గోవిందరాజు నీకు అసలు బాగా తీరుస్తాడు అని డబ్బట్టుకొచ్చి తల్లిని అంటున్నాడు. అమ్మో పేదవాళ్ళన్నావు నువ్వు వెళ్ళి పద్మావతిని పెళ్లి బేరాలాడుకురా తల్లి అనగానే, ఎప్పుడు చూసి ఒకలాదేవి గబగబా ముస్తాబులవి రాసవాళ్ళకి బయలుతున్నాడు. భగవంతుడు చూశాడు, అరే నా తల్లి గారికి ముసలి రకం వచ్చింది, రాసవాళ్ళలోకి వెళ్తుంది, రాసవాళ్ళు రాణీలు శుభకాంతులు ఎంతో మంది ఉంటారు, ఇదేమిటి ముసలం ఏంటి పెళ్లి బేరానికి రావడం ఏమిటి అనుకోవచ్చు. బుక్కుల్లో ఆరిపోసేసుకుంటారు. నా తల్లి గారు వెళ్తే పద్మావతిని ఒప్పించలేదు, నేనే వెళ్ళాలి, నేనే మాట్లాడుకున్నా వెళితే అమ్మాయిని చూపిస్తారా? చూపించరు. మగవారు వెళితే అమ్మాయిని చూపించరు, నీలో పాలో ఇచ్చి వెనక్కి సాగనంపేస్తారు అనగానే భగవంతుడికి ఆలోచన కలిగింది. అదే నేను ఇప్పుడు ఎరుకుల నాచారం అవతారం ఎత్తాలి, రాసవాళ్ళకి వెళ్ళి పద్మావతిని పెళ్లి బేరానికి ఒప్పించుకోవాలి. అలాగని భగవంతుడు ఎరుకుల నాచారం అవతారం ఎత్తుకున్నాడు. గోవిందా దేవుండే కాడండి గోపిక స్త్రీలు స్నానము చేస్తే కోనేరు ఉన్నది, ఆ కోనేట్లో మగవారు స్నానము చేస్తే ఆడవారు స్నానం చేస్తే భగవంతుడు స్నానం చేశాడు, స్త్రీ రూపొచ్చింది, ముస్తాబులవుతున్నాడు. నాయన రామరా సందమామ ఎండు బిత్తము చేతపట్టాడు. మరి ఇప్పుడు ఎరుకు చెప్పాలంటే మరి పుట్ట ఎక్కడున్నదా నాయన? 67 సముద్రాలు ఈ పుట్టడానికి దేవతలు వస్తున్నారు. ఆయన దేవలోకము నుంచి నాగలోకము నుంచి పుట్ట మొదలేస్తున్నారు. ఆయన ముగ్గురు దేవతలు, నలుగురు దేవతలు, 10 మంది దేవతలు, 1 దేవతలు. నాయన భగవంతుడు పుట్టెలా పట్టాడా? నాయన నెత్తి ఎరగల పడ్డాడు.
వీధిలో వసిరారా అమ్మ వెరుగు అమ్మ వెరుగు అమ్మ గొల్ల వీరెక్కల గోపురారా వెరుగు అమ్మ వెరుగు అంటూ భగవంతుడు రసంలోకి వస్తుంటే చిన్నవారు పెద్దవారు ఏమంటున్నారా ఈవిడ ఏలేవారేసినారా భగవంతుడు రసంలోకి వచ్చి ఏమంటున్నాడా తిరుమల శ్రీనివాస గోవింద బిజవాడ కనక దుర్గ గోవింద మల్లేశ్వరి మాత గోవింద శ్రీదేవి గోవింద మాదేవ గోవింద హరిభూదేవి గోవింద స్వామి నల్ల నల్లని వాడ రామాల గల తండ్రి మట్టి కాసుల వాడ స్వామి వర్ణించలేనయ్యా స్వామి తీగ మెరికల వాడ తిరుపతి వెంకట రమణ నువ్వే కాననున్నావు మా కాడికి రావయ్యా మహాత్ముడు వెంకట రమణ అందరికి దేవుడవు బలమైన దేవుడవు స్వామి భాగ్యవంతుడు అయ్యా అయ్య శివ శివుని తెలివా నీవు శివుని కుమారుడువా ఇద్దరు తల్లులకి నువ్వు ముద్దు కుమారుడువా పూజ చేసినా ముందుగా నీ పూజ పుష్పాలతో నిన్ను మేము పూజించినామయ్యా నూరుగల తల్లివే మోకాల దొరగమ్మ వెయ్యగల్ల తల్లి ఏ పాల దొరగమ్మ బతికినంత కాలం నీ భజన చేస్తామమ్మా నా మరణకాలములోన నీ మరవలేనమ్మో దుర్గా మల్లేశ్వరి మాత గోవింద శ్రీరామ రామ రామ
మా చెల్లెళ్ళు లాంటి మీ అక్క లాంటి వారికి మీ చెల్లెలు లాంటి వారికినా అలాగేనమ్మా అమ్మ వెరిక అమ్మ వెరిక అమ్మ వద్దు అమ్మ వెరుక 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 వెరుక
బాబు ఏం చేస్తారండి ఇద్దరు మగమా సరే కూలి అయిపోయింది ఎక్కడ చూస్తున్నారా సారీ ఏ కూలి అయిపోయింది పెట్టి కూలి కూలింగ్ తుడు సారీ ఇక్కడ చల్లగాలి పిల్ల డాలిగే మా అమ్మనికి డార్లింగ్ అయితే తగ్గోళ్ళకి కానా డార్లింగ్ డార్లింగ్ మా అమ్మనికి అర్థకాలు అవుతుందా మామ ఇంగ్లీష్ లో డార్లింగ్ అంటాడే చల్లగాని ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు నేను వెరికి చెప్పుతాకెళ్తున్నాను మామ వెరుకు వెరికి చెప్పుతాకెళ్తున్నా ఎక్కడికే రసవాళ్ళకి వెళ్తున్నాను మామ ఇద్దరు మగమా చీపు రాకూడదు అందుకే తాగేసి ఇప్పుడు రాసలు బాగానే వెళ్తున్నావు ఇంటికాడ మన పిల్లలు మన పిల్లాడు పెద్దోడు పెద్దవాడు నాడు పాడు చిన్నోడు అమ్మో పెళ్ళి చిన్న పిల్ల అన్నాడా చిన్నోడు పిల్లడు పెద్దోడు పాలు వెళ్తాడు నీకులో వంకరాడు పెద్దోడు అమ్మ పోలిక చిన్నోడు బాబు పోలిక మామా పెద్దోడు పాలకి ఎడుతుంటే ఆ పాలేదో మీ అమ్మని మనచ్చు కాదు మా అమ్మ ముసలాయిపోతుంది మా అమ్మ ముసలాయిపో మా అంపాలమా మీ అంపాలమ్మంటే మీ అంపాలమ్మని కదా గొలిగానా మరేంటి చేసాలా పోసి చేసా పోసి గూట్లో పెట్టిన పాలు ఇవ్వడానికి ఏంటి గుడ్లు పెట్టి పోలా తెల్లగా ఉంటే కొల్లడికి ఏది కొలికి పాలకి తేడా తెలుసు పక్కన గొలిగే కానా అవి బోట్లో ఉండి తెల్లగా ఉండి పైన ఒకరు ఉంటే మీ ఒకరు ఉంటే కొల్లడికి తాగేదా నేను నా కొల్లే పాలడికి మా పిల్లడి పట్టించేదా నేను నా పాలు కొల్లి పాలు ఆడి పట్టిచేస్తాడు అన్నాడు డాడీ అబ్బబ్బబ్బ ఇప్పుడు గిరగిరది చేస్తున్నా బెల్లం చెట్లు ఆడతారు అదే సర్లేగానే ఎక్కడికి వెళ్ళాను మామ పొద్దున నేను ఆటో ఎక్కడో మానేసానని ఎక్కడికి నీ దెబ్బతో నీ సీట్ చిరిగిపోద్దు ఇప్పుడు ఎక్కడికి నీ బాక్స్ పద్రాసిపోద్ది ఏంటి ఉన్నాయి రెండు బాక్సులు ఆ బాక్సులు కదండి ఈ దెబ్బతో నీకు మామిడి ఆకలికి నీకు అయిపోతుంది అదే ఆ ఆకలి శంకర్ గారి శంకర్ గారింటికి వెళ్ళిన ఎవరు చెప్పారు మామ నీకు నాకు మా అన్నయ్య చెప్పాడు ఏంటి మీ అన్నయ్య చెప్పాడా నా మా అన్నయ్య చెప్పాడు మీ అన్నయ్య ఎన్ని చెప్తాడు తమ్ముడు ఆ మరకలోని వెలక నలగిలిపోతుంది మామా నేను శంకరం గారింటికి ఎందుకు వెళ్ళానంటే అయ్యో మామా గంజి కోసం వెళ్ళావా నేను గెంజి కోసం వెళ్ళాను మామా మా ఇంట్లో లేదా మన ఇంట్లోకి ఏం గంజి కోసం వెళ్ళావా శంకర్ గారికి ఏం చెప్పుకుంటారా ఆహా సర్లేగానే మా పోషమగాడి అక్కడికి వెళ్ళిపోయి నువ్వు పోషమగాడి
బండి బ్రేక్ అంటే రోడ్ కొత్త కదా ఇప్పుడు బాగాలేదు కదా ఏంటి మనం దేవుళ్ళని భూజబాబు గారిని అనుమానిస్తున్నావా? దేవుడు కూడా మరి నేను అంతా అనుమానమే గొల్లిగడికి. నేను చెయ్యకున్నా నేను చెయ్యేస్తా గరికంలో గీసుకుంటుంది. పోసోవేస్తా అమ్మ బాబు పొరపాటు నేను చెయ్యేస్తా గరికంలో గీసుకుంటుందా పోసోవేస్తా మెత్తకుంటుందా ఎందుకలా ఎందుకు చెప్పమంటావా? అయ్యో మామా రామదేవ ఆయన చేత నొక్కించుకుంటా వెళ్ళను ఫోటోలు మామా. వస్తే తెల్లవాళ్ళు ఇక్కడ వస్తుంది కదా క్లారిటీగా బాగా చెప్తారంటరా. ఆ దగ్గరికి వెళ్ళి అవునా బాగా దగ్గర చూపు మరి సర్లే కానీ నేను ఎలా ఉండేదని తెలుసా? నన్ను చేసుకోక ముందు నువ్వు ఎవరు చేసుకున్నావు ఏంటి రమేష్ గారిని చేసుకున్నాను. స్పెషల్ మొగ్గు నేనే ఆడా ఆడేనమ్మా మా ఆయన గారు. ఈడేమో మేకల్లో పుల్లా ఉంటాడని చేసుకున్నాను, కానీ మేకలో కుక్కలా ఉండగలిగాడు. నేను ఒక్కొక్క పిల్లడ నన్ను పొదుకుంటున్నారు అసలు నేను చేసుకోక ముందు ఎలా ఉండేదని తెలుసు? ఎలా ఉండదు చెప్పమంటావా? చెప్పు. సిలికు సీరాలు సిలికు సీరాలు సిలికు సీరాలు నీ కట్టేదానేరా, సిలికు సీరాలు నీ కట్టేదానేరా బావా. సిల్కు సీలు కట్టుకునేదాడవా నిన్ను చేసుకున్నాక మిట్టబట్టలు నా గొలిగే కానా అమ్మ బాబాయ్ సిరిగిపోయిన చీరలు నేనా మందులే సచిన తిరుమల నేను మందులోన్నా నేను మాయలోన్నా నేను గొల్లుకున్నా అమ్మా నా బ్యాగ్లో నా జీవితం ఉందా మందు నేను మందులోనా అప్పుడు నీకు మీ ఆయన చెప్పలేదా నేను మందులోనే నేను మాయలోనే మాట 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 I am a diesel. Dire da ma frata mandri. Nazaramo, Nazaramo, Nazaramo. Mama, sannabiya, 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 nimbe danira, sannabiya, nimbe danira. అమ్మ బీతిని దానివా నిన్ను చేసుకున్నాక తాగమగ నాకు గానా నా దాహం ఉన్నది కోట బియ్యం నేనా మందులే సచిన తిరుమల నాది దాహమకమా అది ఆలనే లేకపోతే పక్కనన్నా
నేనే ప్రాణమన్నా అంటే ఇప్పుడు పోస్వర్ రాకముందు నేను నీకు ప్రాణమన్నావా ఇప్పుడు ఆడు ఎక్కువ తప్పని చేదైపోనా పిల్ల మాట 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 నా జనమ నా జనమ నా జనమ తిరుమలోడట సర్లేగానే అయితే ఈ నలుగురు ఇంత పొరుగు తీసేస్తున్నా నీకు ఎప్పుడు నేను పెట్టలేదా నాకేం పెట్టామమ్మా అసలు అసలు ఏం పెట్టలేదు ఎప్పుడు అసలు రాత్రి ఇట్టానా ఏం పెట్టావు ఇందాక ఏం పెట్టావు ఇందాక వచ్చి ముందు ఇట్టాను ఏం పెట్టావు ఏం పెట్టావు మామా ఏం పెట్టావు మధ్యాహ్నం ఏయ్, ఏం పెట్టావు చెప్పు ఆడు పెట్టినాడు ఆ. నేను ఎప్పుడు ఏం పెట్టలేదన్నా ఏం పెట్టలేదు పెట్టా సరే పెట్టలేదన్నా పెట్టలేదు. సరే నీ ముత్తరం మూడు పెడతాను ఏంటి ఇప్పుడే పెట్టవద్దు నువ్వు పెట్టుకుంటావా పెట్టేసుకుంటాను నువ్వు రెడీగా ఉన్నావా రెడీగా ఉంది. రెడీగా ఉన్నావా? లేకపోతే పోసుకోగలు ఇట్టేస్తాను బాబోయ్, నేను పెట్టబోతా ఊరెడతాడే నీకు పొండ బూరేస్తాడా అయ్యే పూరి లాంటి పిల్లగాడు బూరెట్టకలొద్దా నేను బుద్ధిగా చూసుకోవాలా బూరద్దు బూరు మొక్కొద్దు నేను బుద్ధిగా చూసుకోవాలి నేను బుద్ధిగా చూసుకోవడం బట్టి నువ్వు అలాగ ఉన్నావు అంతేనమ్మా రెండోది కారెడతాడే నీకు పక్కగా వెళ్తాను మామా ఈయన అంటున్నారు గారికి అసలు ఆ పేరు ఎలా వచ్చింది అన్నారు గారికి ఆ పేరు ఎలా వచ్చింది అంటున్నారు మీకు తెలుసమ్మా అమ్మ మీకు తెలుసా అరే మీకు తెలుసా పోసో. ఎవ్వరికి తెలియదు కాబట్టి ఆ పేరు నాకే తెలుసు మీరందరూ సైలెంట్ గా ఉంటే ఆ పేర్లతో చెప్తాను మాట్లాడకండి సైలెంట్ గా చెప్తాడు నవ్వొద్దు ఉమ్మొద్దు మాట్లాడొద్దు సైలెంట్ గా ఉండాలి గోడకి గలగలాడించకండి తప్పలు కొట్టొద్దు చెప్పు నాకు సెంటిమెంట్ ఎక్కువ వీడియోలు కట్టి తీయకండి సేమ సిరికమన్నా చెప్పడం మర్చిపోతున్నాం ఇప్పుడు గాలి పెరుగుతుంది ఇప్పుడు కొట్టమని నిన్ను నువ్వుపాడు ఏం చేస్తావు జన్మ మెత్తి తిర్రా అనుభవించి తిర్రా ఉండు ఇప్పుడు గాలి పెరుగుతుంది ఇప్పుడు గాలిగా పెరుగుతుందంటే తీసుకొచ్చి తుమ్మెళ్ళాడు సెంటిమెంట్ ఎక్కువ నాకు తెలుసు చెప్తాను ఇప్పుడు గాలి పెరుగుతుందంటే చెప్పరా చెప్తానండి ఇప్పుడు గాలిగా పెరుగుతుందంటే అమ్మ ఒక అమ్మాయి ఇంత నువ్వు వెతడు నువ్వు కొలుము చూసుకోరా నువ్వు కొలుము చూసుకో ఇప్పుడు గాలిగా పెరుగుతుందంటే అమ్మాయి చెప్పండి ఏంటది చెప్పేద్దా గాలిగా పెరుగుతుందంటే అది గాలి కాబట్టి దాని పేరు వచ్చింది. మాత్రం మాకు తెలియదండి
సోగే ఓయ్. ఒకసారి పక్కనరా ఏండి చెప్పను ఉంది తెలిపనా ఆ, ఎంతమంది తెలిపనా గోవింద సుబ్రహ్మణ్య దా. పెట్టండి ఇచ్చామ్మ. గోవింద నాయన ఏకులన్నా మాట అమ్మ దాచి గంధారా అన్నయ్య ఆంటీ కదా నోరు మీద మా ఇంటి పక్కన ఆంటీ అనుకున్నాను అలా తిప్పురా సరేనే. అమ్మ దాచి గంధారా అయ్య దాచి దాచి అమ్మ దాచి మహాదాసి గంధారా అమ్మ దాచి దాచి మీరు తీసుకుని రండి అమ్మా శ్రీకాంతలారా అమ్మా ఎవరో ఎక్కడ చేయడంటమ్మా అనుకున్నానండి రాణిగారు ఆవిడ రాణిగారా కూలింగ్ ఎక్కువైపోతున్నా మా అమ్మకి సంఖ్య పంటి మీద ముళ్ళు లేకుండా సచ్చినోడా మా అమ్మకి సంఖ్య చేస్తున్నా అమ్మా దాసి కదరా అయ్యో ఎవరో పళ్ళ మీద ఎరుకలు సైడ్ వచ్చిందంటమ్మా అమ్మా ఎరుకో అన్నమాట నా సోల పడ్డది తల్లి అమ్మ కడుపులో చేయటి దేవసినట్టుంది అందగాడు తినొద్దు తినొద్దంటే నిద్ర మాకు బండి పులాన తినదు ఇది అలా కాదే ఆ మాట గురించి కదే బాబా అయ్యో ఎరుకల సైడ్ మాట నా కానిచ్చి కడుపులో చేయటి దేవసినట్టుంది అయ్యో ఒకసారి తీసుకొస్తే పద్మాదేవికి దెయ్యం పట్టిందో దేవుడే పట్టిందో ఒకసారి చూపిందాం తల్లి అయ్యో తీసుకురమ్మంటావా ఒకసారి తీసుకురండి తీసుకురమ్మంటావా గోవిందే రాజల గోవిందా నాయనా ఎప్పుడైతే మహాతల్లి ధరణి మాటని ఈ యొక్క ఇరుకలాంచారి దగ్గరికి వెళ్ళి అంటా ఉన్నారట అమ్మా ఇరుకలాంచారి నీవెవరేస్తల్లి ఇరుకలు చేయరంటే నువ్వేనమ్మా నేనేస్తల్లి చాలా శృంగారం ఉన్నావు అమ్మాయి నేను సంగారంగా ఉంటా నీవెవరేస్తల్లి అసలు రూడ్ మార్చేస్తావు అమ్మా ఇరుకలు చేయడంటే నువ్వే నేనేస్తల్లి చాలా బాగున్నావు కానీ మా రాణి గారు మా రాష్ట్ర వాళ్ళకి నిన్ను తీసుకురమ్మన్నారు వస్తావా చెల్లుడా అమ్మ రానేస్తల్లి రావనంటావా రాను రానంటే కారణం ఏంటమ్మా అమ్మా మగనటి కాలాని తల్లి అమ్మా మా యొక్క రాజరాజేశ్వరి తల్లి
మీ రాసి వాళ్ళకి వెరికి చెప్పడానికి వచ్చిందే తల్లి ఓయమ్మ వెరికిలో చిన్న తప్పు వచ్చిందనే తల్లి ఓయమ్మ గాజు స్తంభాన్ని కట్టేస్తే తల్లి ఓ తల్లి చింత వరకు చించదన్నారంటే తల్లి ఆహా. అప్పటి నుంచి పూలు గుడిసినప్పుడు చెప్పుకోమన్నారే తల్లి అమ్మా ఆ, మా రాష్ట్రం వాళ్ళకి అటువంటి ఏం జరగవు కాబట్టి ఆ. నువ్వు ఆడదానివి ఆ. నీకు నేను సాటి ఆడదాన్ని ఆ. కాబట్టి ఆ. నిన్ను చేతిలో చెయ్యేసి ఆ. చాలా జాగ్రత్తగా తీసుకెళ్తాం ఆ. వస్తావే చెల్లా అమ్మ నా ప్రాణానికి నీ ప్రాణం అంటేస్తే వస్తానే తల్లి అయ్యో వస్తావా వస్తానే తల్లి వస్తావా? వస్తానమ్మా పోయిందే. అమ్మాయి ఎరగల చేడి జాగ్రత్త వస్తావు కదా వస్తానే తల్లి పోయిందా పోయినా రామయ్య అమ్మాయి ఎరుగుల దేడి మెట్టెక్కాం ఇంకెన్ని ఉన్నాయి ఇంకా తల్లి మూడు మెట్లు ఉన్నాయి జాగ్రత్తగా తీసుకెళ్ళిపోతాం వచ్చేస్తావు కదా పోయిందా దీర్ఘాతడి పోయింది మరి ఎక్కమ్మ తెల్ల నిజంగా పాప ఇది నా పెంపుడు స్నేక్ ఎప్పుడు బావాది ఎంపై చంపేయండి రా ఇది నాకలా పుసక తప్ప నో కాదు భోజనం పెట్టరా దీని ఫుడ్ రోజుకో గుడ్డు నీకో మరి నాకు కొవ్వు సంటలో గుడ్డు గుడ్డూరి నీ గుడ్డూరి దీని పేరు ఏం పేరు అశ్విని దీని పేరు అశ్విని మీ ఆవిడ పేరు ఆవిడ చచ్చిపోయినారు చచ్చిపోయినారాయణ మీరు బాబు మా ఇంటి పేరు చచ్చిపోయినోళ్ళు ఆవిడ పేరు నారాయణ చచ్చిపోయినారు మీ ఇంటి పేరు చచ్చిపోయిన మీ ఆవిడ పేరు నారాయణమ్మ చచ్చిపోయినారాయణ చచ్చిపోయినారమ్మ రే ఇది ఫోటో
ఏం చూస్తుంది ఇది ఇది ఆ, ఇది నా పోగు పెద్ద పని ఉంది. ఏం పనిరా గ్రహణం పట్టేటప్పుడు గ్రహణం సూర్యుని బుర్రట మింగి ఈ తోకడ ఉంది. ఇది బుర్రంట మింగుతారా ఈ పక్కన ఇలా మింగి ఇలా తోకట ఇలా ఉంది. అయ్యి బాబోయ్ ఇది అంత పనుడు పోము ఇది అందుకే మింగి మింగి ఇలా అయిపోయింది. అయ్యి బాబోయ్ నువ్వు రాజమండ్రి నుంచి ఇక్కడ వద్దురు కానీ నువ్వు బాగా అయిపోయింది పోయిందా తల్లి పోయిందా అమ్మ ఎన్నికల చేయడి ఇయ్యేనా తల్లి మా రాసవాడలు మా అమ్మ ధరణి దేవుని పిలుస్తాం ఇక్కడ ఉండవు కదా పోయిందా అమ్మా ఎక్కడ వచ్చారమ్మా ఇంకొక మెట్టు ఉంది కదా తల్లి తీసుకెళ్ళే తల్లి వస్తావు కదా గోవిందా 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 రామంతి పువ్వు అంటే సాయం రామన్న ఉయ్యాల రామన్న ఉయ్యాల రామ పువ్వు అంటే సాయం రామన్న ఉయ్యాల రామన్న ఉయ్యాల పువ్వు అంటే సాయం రామన్న ఉయ్యాల రామన్న ఉయ్యాల రామ పువ్వు అంటే సాయం రామన్న ఉయ్యాల రామన్న ఉయ్యాల ఏంట్రా ఏమిటది అంటే ఏంట్రా అంటే పుస్తకాయా పుస్తకాయ ఎత్తు నాకు సగం పేడెట్టు నాకు చాలా ఇష్టం సగం బయట కావాలా పక్కన నీకు ముక్క కావాలా అమ్మ లోపల మిక్స్ ఉండేది జ్యూస్ చేసి అమ్మ బాబాయ్ అమ్మ మిక్స్ ఇస్తే అమ్మ ఎరుకులు లంచారమ్మా ఇంకా ఒకగానొక మెట్టుంది తల్లి వచ్చేస్తావు కదా ఏరన్నా మీ ఆవిడ గారిని మేము తీసుకెళ్తున్నాం ఇస్తుంది కానీ వెనక ముందు గొంతులేసామనుకో రాసు వాళ్ళ రాజులు చాలా మంచోళ్ళు కాదు వాళ్ళు చేతులు నరికేస్తారు ఎగస్ట్రా ఏముండగా తీసేస్తారు అబ్బాయి వస్తావు కదా గోవిందా 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 చేతిలో ముచ్చమా
చూస్తే ఊరు మూడుగెత్తా ఇక్కడ ఏంటో మెట్టెక్కేస్తున్నా పోస్ట్ బాబు గారు చూసినప్పటికి ఏదైపోతుంది నీ మూడు వచ్చేస్తున్నా సింగే నిన్ను పెట్టి ఎలా ఎక్కిస్తారు కానీ నన్ను ఎక్కిస్తున్నా ఎలాగరా సినిమాలు ఓహో సినిమాలు మీ అమ్మగారి సినిమాలో కనబెట్టాను. గట్టిగా వేస్తే ముళ్ళు ఎక్కుతావా ఆంటీ ఆంటీ ఇది పల్లెటూరు ఇది పల్లెటూరు ఇక అక్కడ పర్లేదు నేను కాకినాడ సిటీ 60 సంవత్సరాలు ముసలి బామ్మని కూడా మా అమ్మ అనుకో చెప్పింది కూడా ఆంటీ చెల్లాను ఆయన ఆయన బాధపడాలా కొన్నా కొన్నా మావేడు నీ పాట బాగానే ఉంది కానీ దీన్ని తెగేసి డీజే చేయరా మిక్సింగ్ ఏంటది పోటు మార్కెట్ పాడు ఎలాగా వెస్ట్ గోదావరి పోతరేకులు ఒరే ఒరే మిరగాయ బజ్జీలు పూతరాగలేడురా లాక్డౌన్ అదే వ్యాపారమా బండి మీద పల్లెల్లోనే పోతమే బాబు కరెంట్ ఎదురున్నా లోపల ఉంది ఇన్నవ చెల్లుల ఎరుకులకి ఏడబీడ మొక్కల పేడ తల్లి బుట్ట ఎరన్న ఏమన్నారా నువ్వు అదేమిటా నీ పేరేమిటి నా పేరు శరణ మీ ఇంటి పేరు రెండు కలిపితే మరి అదే కదా నేనంట అదేనండి మీ ఆవిడ గారికి రాణి గారికి సేదేరా సేర్లు కావాలంటే నేటిగా పోతాయి నువ్వు మాట్లాడేది ఇందేనా ఉర్దూ ఉర్దూ మరి మళ్ళీ చెప్పు నేటిగా పోతాయి क्या बोलता నేటిగా పోతాయి अच्छा
ఒరే ఆయ్. నీ బాధ మాకు అర్థం అవట్లేదు కానీ ఆయ్. 2 చైర్లు ఎట్టుకొచ్చి సైలు తేవాలంటే పైకి వెళ్ళాలి. ఎవరి పైట్లోనే రాణిగారి పైకిలోని ఎక్కడికి వెళ్తావు రాసుకోవాలి. ఓ రాసవాలి వెళ్తావు ఆ. ఒరే అబ్బాయి ఆయ్. పైట్లు విమానాలు కానీ ఏ తక్కువ కనుక ఆయ్. 2 కుర్చీలు కట్టుకొచ్చి కూర్చోలా ఇక్కడ తగలే సింపుల్ గా ఆపరు. ఏయ్ చాలా సింపుల్ గా ఆపరు ఇవాళ. ఎరా చాలా లోపల నడుపుకోవాలి. అమ్మో ఎప్పుడో తనని సందర్భ 10 గంటలకు రెండింటిని. ఉమ్. నంబర్ రాజమండ్రి దాకా. ఏయ్! అదిగో కడుంగో కడుంగో ఇదిగో. ఒరే 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 ఆయ్, ఆయ్. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఒరేయ్ అలా కూర్చుంటారా కూర్చోండి. సరిగ్గా మార్గమంటారా ఉమ్. వచ్చదా మెల్ల మీ ఇంటికాడ అలాగే కూర్చో. ఒరేయ్ తప్పలేదా బాబు? ఏం చేస్తున్నావు నువ్వు ఏడి, ఏం చేయమంటారండి? మీ ఆవిడి మా ఆవిడ నువ్వు నేను కూర్చుని ఆ, మాటలు చెప్పుకుంటారు కదా కూర్చోమా? ఆ? ఒరేయ్ మీ ఆవిడ గారు నువ్వు కూర్చున్నట్టుగా ఈ అబ్బాయి కూర్చోలా అని మంటలా? మీ ఆవిడ గారిని కోసి గారిని కూర్చోబెట్టి అమ్మ బాబోయ్. ఏం బాబోయ్ నీకు తగ్గ ఊళ్ళే గారి సమాధానం చెప్తాం. అవునా, అవసరం లేదు కానీ ఉమ్. అవసరం ఉంది. మరే ఒరే ఏసు అబ్బాయి చేస్తారండి. అమ్మ గోలు తీరవే తల్లి నువ్వు ఉన్నాడు ఉన్నతో లేటు మందంగా ఇరు చెప్పారే తల్లి తల్లి పలికే తల్లి పలికే తల్లి అదేరా బండండి ఆగిపోదా ఆగోలేదా? అమ్మో తల్లి అమ్మ నేను బొబ్బే పిల్ల చీలమ్మ బెరమ్మ నీ బోధన్న వద్దన తల్లిదరమ్మ బొద్దున్న లింగను వదన్న బెరమ్మ బొద్దు మతం చూసారు తల్లిదరమ్మ ముచ్చలు దొరకలేదు అయ్యో ముచ్చలు తీసుకురండి. అమ్మా ఎవరికి వస్తేడి అంత సమయం ఏం జరిగింది తల్లి? తల్లి నేను వచ్చేటి దావిలే మీ రాసు వాళ్ళకి తీసుకొచ్చారు అమ్మా దశకంతలారా
అమ్మాయి ఎగసేడి అప్పుడు ఏం జరిగింది తల్లి? తల్లి అవునే పెళ్ళమా అమ్మో తల్లి అవునే పెళ్ళమా వచ్చినారు వెళ్ళకి దీని గొడ్రాలు సయ్యే తల్లి మావా కుక్క పిచ్చి కుక్క కాదు కుక్క కాదు రాణిగా తెలుస్తున్నారు అమ్మా దాసి గంధరారా ఈ పచ్చని పందిట్లోని ఈ 10 మంది సభలోని నన్ను పొత్తు కొట్టాలు అందే బాబా. ఊళ్ళో 10 మందిని ఒరే సోడిగే గొడ్రాలు గంపుడు పిల్లల కన్నా తల్లి అంటారు ఏంటమ్మా? నాకు ఒక ఆడవాళ్ళు ఉందమ్మా. అది కనాపెట్టిన బాలే. అయ్యో కనపెట్టిన బాలంటే ఎలా వచ్చిందో చెప్పాలి తల్లి. అది చెప్పాలంటే నా బొట్టులో బదులు కారం పెట్టాలి. కారం కాదు బాబా, కారం పెట్టాలి. అంటే నీకు కోరిక అయిపోవాలంటే విడు తల్లి. అవునే తల్లి. అంటే నువ్వు కోరుకోయే తల్లి. కోరుకోమంటావా? కోరుకోమ్మా. మామ కోరుతున్నాను. అమ్మ రాగి డబ్బు రాగి డబ్బులు తీసుకురండి తల్లి. రోగాలు వచ్చేస్తున్నాయి బాబా. అమ్మో తల్లి. మామ రాణిగారికి పిల్లలు లేరంటే మన పిల్లలు వచ్చు కదా. మన పిల్లలు ఎలా ఉంటారు చెప్పు ఒకసారి. మేము ఎండలోకి వెళ్ళినా సరే మేము అసలు మాసిపో అదే మీరు అడిగే మొదలు రమ్మడు మా పిల్లలా ముట్టుకుంటే మాసిపోతారు ఈ రోడ్ చివరి ఉంటే రోడ్ చివరి పక్కన పెట్టేస్తారు. అది బుజ్జి బుజ్జిగా ఉంటారు, ముద్దు ముద్దుగా ఉంటారు. ముట్టుకుంటారు ఎక్కడ చూసినా చెప్పుడు తెల్లగానే ఉంటారు. పంది పిల్లలు పంది పిల్లలతో గోలిగానా అమ్మో తల్లి చేపట్టలే తల్ల అమ్మ నీ చెయ్యే చూస్తేనమ్మా చేతిలో రేఖలే తల్లి చాలా అందంగా ఉన్నాయమ్మా. అమ్మ ఎక్కడాకైనా తల్లి ఎన్ని వేళ్ళు ఉన్నాయమ్మా. దిగనాకైనా తల్లి రాగి మేళ్ళు ఉన్నాయమ్మా. అనువసరాలకి తల్లి లోటు లేదేనమ్మా. కట్టు బట్టగమ్మా కరువు లేదే తల్ల. అవునా ఫలమా పబ్లిక్ ఇది అమ్మా ఎక్కడి కట్టుకుంటారు కానీ
అనవస్తాలు కానీ అసలు లోటుపాట్లు లేవే తల్లి. నువ్వు చెప్పినట్టు అన్ని ఉన్నాయి కానీ కణా పెట్టిన బాధ ఎలా వచ్చిందో ఒకసారి చెప్పాలమ్మా. నువ్వు కానా పెట్టిన బాల అవును ఎలా కలిగిందని అడుగుతున్నావమ్మా. అమ్మ ఒక నాటి కాలాన తల్లి నీ భర్త మల్లన్నమ్మ పొద్దున్న లెగిసేయడమ్మా. పొద్దు ముఖం చూసేయడమ్మా. మా ఆవిడ తెలుగులో చెప్పరా, నేను ఇంగ్లీష్ లో అదిగో వీళ్ళందరికీ తెలుగు మీడియం, అదిగో ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం చెప్తున్నాను. పొద్దున్న లెగిసేయడమ్మా. పొద్దు ముఖం చూసేయడమ్మా. అయ్య బంగారు పునాదాలు తల్లి అంతే తీసుకోనమ్మా. బొజ్జన్న వేసాడేనమ్మా. నిమ్మ తోటల్లన తల్లి నిమ్మ తోటల్లన తల్లి అరగలు కట్టేయడమ్మా. అయ్య దుక్కులే దున్నేడమ్మా. దుక్కులో దొరికిందమ్మా బంగారు పెట్టే తల్లి. పైకైనా తీసేయడమ్మా. ఇంటికి తెచ్చేయడమ్మా. ఎరగొట్టి చూసేయడమ్మా. అందులో కానబెట్టిన బొట్టుంది తల్లి. అమ్మాయి సేడి అయ్యో పుట్టండి ఏడే తల్లి. మా ఆయన తెలుసమ్మా. నాకు బాగా తెలుసు. మా ఆయన అడిగే తల్లి పొట్టండి బాగా వినండి. పొట్టండి ఒకరి కమలబు కమలట్టు కగరి కమలడు ఈ టూని పొట్టి కథ పొట్టు బొట్ట ఇంకా స్టిక్కర్ ప్యాకెట్ ఒకరు గులిగే. చక్రా అమ్మ బొట్ట అంటేనే తల్లి చక్రా ఆడవాలంటారమ్మా. పాలు పాగిన బాలే తల్లి పాకుతూ ఉన్నదమ్మా. వెన్నతిన్న బాలే తల్లి ఎదుగుతూ ఉన్నదమ్మా. అంతటి సమయానమ్మా 12 సంవత్సరాలమ్మా. 12 సంవత్సరాలమ్మా బాల్యాలు వచ్చేయమ్మా. ఒకనాటి కాలాన తల్లి మధ్యాహ్నడు విలకమ్మా. మధ్యాహ్నడు విలకమ్మా వేటగని వెళ్ళిందమ్మా. చిగురు కొమ్మల మీద తల్లి చిలకల్ని చూసిందమ్మా. ఆలుకొమ్మల మీద తల్లి హంసల్ని చూసిందమ్మా. ఏం చెప్పు హంసలు ఆలికొమ్మల మీద తల్లి హంసల్ని చూసిందమ్మా. పగకొమ్మల మీద తల్లి పక్షుల్ని చూసిందమ్మా. వేట ఏమైంది బుధమానున్నా కదా. వేటాడుతున్నదమ్మా అంతటి సమయానమ్మా. పగలన్న కొడుకేనమ్మా ఆ శ్రీనివాసుడమ్మా. వచ్చే నడువిలకమ్మా వేటకని వచ్చేడమ్మా. చిగిరికమ్మల మీద తల్లి చిలకల్ని చూసేడమ్మా. వేటాడుతున్నాడమ్మా. ఆకాశం అంటా తల్లి పౌరే వెళుతున్నదమ్మా. బాణం వేసేడమ్మా. కురుమకు తొలగింది తల్లి పద్మావతేనమ్మా. అదే పవరేకమ్మా బాణం కాసిందమ్మా. బాణం వేసిందమ్మా. ఎడమకు తొలగింది తల్లి పవరే అయినా తల్లి కింద పడ్డాదమ్మా. పౌడే దగ్గరకొచ్చి వాదాలాడేరమ్మా. వైనాలాడేరమ్మా. నేను కొట్టిన శ్రీనివాస నేను కొట్టిన శ్రీనివాస నాది పావురయ బాణం తగిలింది కాదు కాదు నేనే కొట్టిన శ్రీనివాస నేనే కొట్టిన పద్మావతి నాది పక్షి నాది పెట్ట. నా బాణం తగిలింది నా బాణమే తగిలింది అని వాదాపంతాలు ఆడుతున్నారే తల్లి. అవునే నా పిల్లమా వైనాలు ఆడుతున్నారే తల్లి. అవునే నా ముద్దుల డాలు అంతటి సమయానమ్మా ఒకలమ్మ కొరికే తల్లి. అవును
ఏం చేస్తాం నాకంటే పుల్లు ఉంది నువ్వు పుల్లు వేసుకోమంటాను అంతటి సమయానమ్మ అవును పద్మావతి కూడా తల్లి అనుకో ఏడుగురు చెలిగెత్తలు కూడా ఏడు తీసే తల్లి చెంపని కొట్టేరమ్మ నీ కూతురు పద్మావతి సింగిసించిందేనమ్మా శ్రీనివాసుడికి తల్లి కట్టులే కట్టిందమ్మా అనురాని మాటాలమ్మా ఆవిడ దాసుల్ని అన్నాదమ్మా తిట్రాని తిట్టులు తల్లి ఆవిడ దాసుల్ని తిట్టిందమ్మా అలా వాళ్ళకి ప్రేమ సగలు తగిలా ఏ తల్లి కరెంట్ సాగలు అమ్మా ఎట్లా సేడి ఆ తర్వాత ఏం జరిగింది తల్లి కరెంట్ సాగలు అంటే తెలియదమ్మా మా ఆయన అడిగమ్మ చెప్తాడు కరెంట్ సాగులు బాగా చెప్పండి రా వీళ్ళ ముందక్కడికి మాసం దగ్గర వచ్చింది మాసం తెగులు మానసిక తెగులు మానసిక తెగులా మానసిక తెగులు వస్తే రాజమండ్రి తీసుకొచ్చాను హాస్పిటల్కి ఎక్కడికి సిఎస్ఎల్ అబ్బా తీసుకొచ్చాను తీసుకొచ్చి డాక్టర్లు పరీక్ష చేసి వేరున్నా మీ ఆవిడ కొంచెం రోగం తగ్గాలంటే మీ ఆవిడకి కరెంట్ పెట్టాలన్నారు ఇటు కరెంట్ పెట్టాలన్నారా అంటే ఆ కరెంట్ అంటే ఎంత అవుతుందని అడిగానండి ఎంత అవుతుందని అడిగాను ఆయన సింపుల్ గా 5,000 అన్నాడు. అమ్మ బాబోయ్ వీళ్ళు బుర్రపాడు వీళ్ళ ఆటోలో సగం జీతం వస్తుంది ఈ 10,000కి వెళ్ళి ఇంకెక్కడ ఉన్నా అని వత్త డీమార్ట్లోకి వెళ్ళి డీమార్ట్ లో 5 మీటర్ కరెంట్ కొనుక్కున్నాడు. 5 మీటర్లు కరెంట్ కొడుకుని ఈ లక్కని తీసుకుని ఇంటికి వచ్చేసాను. ఈ లక్కన మంచం మీద పడుకోబెట్టి నేను కొన్న 5 మీటర్ల వరకు చేతిలో తీసుకుని 2,000 తీసుకెళ్లి బోట్లో పెట్టి 2,000 తీసుకొచ్చి ఈ లక్క ముక్కులో పెట్టి నేను గదిలో స్విచ్ చేసి చేస్తే ఈ లక్క పిట్లు వచ్చి నీకు గొలిగడికి తాళం చేయలేకుండా రాకదు మీ అక్కకే అలా కొట్టుకుంటుంది. కొట్టుకుంటుంటే ఈ లక్క మూతప్పుడు ఇలా వచ్చింది. ఈ లక్కకి నా మీద మూడు వచ్చేసిందా మనకి దగ్గరికి వెళ్ళి మూతట్టనమ్మా ఆ షాప్ నాకు కూడా నేను ఇలా అయిపోయింది. అమ్మ కరెంట్ సాగలంటేనే తల్లి ప్రేమ సాగలంటారు. నువ్వు కానీ అది అలాగే ఊపేవనుకో ఎక్కడే తిరుగుతుంది పిల్లల కుక్క కోరుకుంటూ ఎత్తుకొని వెళ్ళిపోటు గోలికే కానీ మరి ఊపకలాగా ఊపుకుంటా. అమ్మ కరెంట్ సాగలంటే తల్లి అవును ప్రేమ సాగలంటారమ్మా పద్మావతిని తల్లి 7 చెలుగెత్తులు కూడా 12 స్తంభాలమ్మా లోగుళ్ళలోకి తల్లి తీసుకొచ్చారే అమ్మా ఆ రోజు నుంచే తల్లి ఈ రోజు వరకే తల్లి సీను అంట కలవరిస్తుంది తల్ల అమ్మా ఎక్కలేడి పద్మాదేవి శ్రీనివాసరావు అంట కలవరిస్తుంటే అయ్యో దేవుడే పెట్టిందో దేవుడే పెట్టిందని రాజమండ్రి వల్ల గిల్ల అన్ని తిరిగేసావు తల్లి. అయినా కానీ ఏమీ తగ్గలేదే నీ వల్ల వద్దని తీసుకొచ్చావమ్మా. వద్దనుకుంటున్నావా ఇది నీ వల్ల అవుదే తల్లి నా వల్ల అవుదే తల్లి మా మొగుడు వల్ల అవుదే తల్లి పోసుకోగరల్లో అవుతుంది. నా వల్ల అయిపోతే నీ వల్ల ఏమవుతుంది గొలిగనా నాకు వస్తువులు కావాలి గొల్లిగనా ఏం పడతారా నాకు వస్తువులు పెడితే ఏం పెడతారంటే ఏం కావాలి కోరుకో కోరుకుంటారా 100 నిమ్మకాయలు కావాలి 100 నిమ్మకాయలు ఏ పచ్చడి చేసుకుంటామా పచ్చడి కట్టి ఊరు పొలిమేరలు కట్టాలి ఊరు పొలిమేరలు కట్టాలి భర్త ఎదురుగలు కావాలి ఏ కారం ఆడించుకుంటావా కాదు అమ్మవారికి దూపం పోయాలి దూపం వేయాలి 3 నల్లగొడ పెట్టలు కావాలి ఏ 3 దుష్ట భోజనం చేస్తున్నావు ఏంటి లేదు అమ్మవారికి నైవేద్యం పెట్టాలి నైవేద్యం పెట్టాలి 3 అంశ పుల్లులు ఎందుకు మరి అమ్మవారికి అభిషేకం చేయాలి అభిషేకం ముద్ద చేస్తారా 3 కింగ్ సైజ్ పెట్టలు కావాలి సిగరెట్లు కింగ్ సైజ్ పెట్లు దేనికి మా అమ్మవారికి అక్కడ దూపం అర్పిస్తుంటాం అవి గొలిగా కొలిపోయి ముళ్ళు ఏరుకుంటాం ఇవన్నీ చెప్తే నా వల్ల అయిపోద్ది. ఇది నీ వల్ల ఉదే తల్లి నా వల్ల ఉదే తల్లి వల్ల ఉదే తల్లి ఒకనమ్మ కొడుకి నమ్మ అబ్బా శ్రీనివాసుడమ్మ
ఎవరు వారం అవుతుందండి మగలమ్మ కొడుకేనమ్మ ఆ శ్రీనివాసుడమ్మ దశమి నాడు తల్లి ఏకదశమి నాడమ్మ నిండు పున్నమ రోజు తల్లి పండు టెండల్లోనమ్మ గెద్ద కొడుకులాగా తల్లి 7 గంటల్లోకి తల్లి ఎత్తుకుపోతాడే తల్లి అమ్మా ఎరుకల సేడి ఎరుకంటే చాలా బాగా చెప్పావు కానీ నీకేం కావాలో కోరుకే తల్లి. హలో రాజమండ్రి అండి చేసుకోండి ఎక్కడికి ఈ మార్కెట్ పోలేదు ఒక 3 ప్లాన్లు పంపండి నాకు సేలు ఇస్తే తల్లి చేసుకోలేనమ్మా. ఏంటి మామ నువ్వు కింద పై లాగే కింద గుంజేస్తున్నా గులిగానా సేలిస్తే ఎక్కడ చేస్తావు పోసిపోతుంది వెనకాల దున్నేస్తున్నా రాలేదు నాకు బంగారం ఇస్తేనమ్మా దాచుకోలేదు తల్లి. ఏంటి ముత్తుడు ఫైనాన్స్ దాచేద్దామా? నాకు డబ్బిస్తేనే తల్లి దాచుకోలే. మన డబ్బిస్తే మరి పూల గుడిసెలు ఎక్కడ పెడతామమ్మా? ఏం బ్యాంకు? ఏం బ్యాంకు మామా? ఏం బ్యాంకు? అసలు ఏం బ్యాంకు మామ అది? స్టేట్ బ్యాంకా? ఆంధ్ర బ్యాంకా? ఏంటి సీఎస్ఎల్ అంబర్ బ్యాంకా? వెళ్ళినప్పుడు బాగానే వెళ్తాడు గొల్లిగాడు, వచ్చినప్పుడు రోజులన్నీ తుడుచుకుంటాడు. నీ కూతురా పెళ్ళికమ్మా నేనే వస్తానమ్మా, నీకు దయ ఉంటేనే తల్లి భక్తుంటేనే అమ్మా, నీ మెల్లో ఉన్నదమ్మా కాసులు పేరే తల్లి తాను గియ్యనమ్మా, నువ్వు కట్టుకున్న సీరే తల్లి కానీ గియ్యే తల్లి ఇస్తావమ్మా. నాకు పప్పన్నం పెట్టే తల్లి, పట్టు సీర పెట్టే తల్లి, ఇక నేను వెళ్ళొస్తాను తల్లి. అన్ని బాగా చెప్పే గాని ఆడవారికి అట్ట చీర ఎక్కడెక్కడ ఉంటావు ఒకసారి పైన చెప్పమ్మా. చెప్పమంటావమ్మా? అమ్మ చెలియా చేమంత్రిగా శాస్త్రామే మమ వలన శాస్త్రామే మమ వలన సామంత్రిగా క్షేత్రమే మమ వలన క్షేత్రమే మమ వలన హరికాలున 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 సుడలుండనా అత్తిరిపోయినమ్మా మామయ్యకి గండమమ్మ తెలియా సౌమిత్రిగా క్షేత్రాలే మమ వలన క్షేత్రమే మమ వలన మోకాలున 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 సుడలున్నా మేడలే కూలినమ్మా మిత్తులే కలిగినమ్మా తెలియా సౌమిత్రిగా క్షేత్రాలే మమ వలన క్షేత్రమే మమ వలన బొడ్డున 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 సుడలుండునా బిడ్డలే కలగరమ్మా గుడ్రాలు అందరమ్మా తెలియా సౌమిత్రిగా క్షేత్రమే మమ వలన క్షేత్రమే మమ వలన నాలికిన 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 మచ్చలున్నా దెబ్బలాటకే సిద్ధమమ్మ కజ్జాల కోరియమ్మ తెలియా సౌమిత్రిగా క్షేత్రమే మమ వలన క్షేత్రమే మమ వలన ఈ పూన ఈ పూన నీ పూన సుడలుండునా ఈ ప్రారే పోయినమ్మా ఎంకిడికి గండమమ్మ తెలియా సౌమిత్రిగా క్షేత్రమే మమ వలన క్షేత్రమే మమ వలన ఆడవాళ్ళకున్న సుడుసులీగోనే నీకేం కావాలమ్మా? నాకు కోరా కోరేస్తున్నాడు ఈ ఫ్యాంట్ అనేసి పోలకూడదు నాకు బొమ్మలాగా పొందుతో కడుగు బొమ్మలాగే బొందుల చక్క కావాలంటే ఇలా వెళ్ళిపో, జాగ్రత్త ఈ పక్కకు తిరుగు. అక్కడ కొత్తగా బిల్డింగ్ కడుతున్నారు, దానికి ఎలా దిష్టి బొమ్మ ఉంది, దాని బట్టలు తెచ్చుకుని బొమ్మల చక్క బొందులా కుట్టించుకోవాలి. బట్టల బదులు తగిలించి సరిపోతుంది ఏంటి తగిలించి అలాగే మామ వెళ్ళొస్తాను 50 తల్లి చాలా జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా. ఇదిగో మామ మామ ఇదిగో
పోసోక నాకు నమ్మి హాయ్ హలో ఒరే ఈరన్న